హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నిక్ సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విత్ యువర్ వెంకట్. సో ఈరోజు మనం చేయబోయేది ఆల్మోస్ట్ అన్ని మజిల్స్ని మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం అబ్డామినల్ మజిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ అబ్డామినల్ మజిల్స్ కోసం ఈ యాప్స్ని ఫుల్ రిప్ రావాలన్నా, సిజిల్ లుక్ రావాలన్నా, లేదంటే అబ్డామినల్ స్ట్రెంథెన్ చేసుకోవాలన్నా, సిక్స్ ప్యాక్స్ రావాలన్నా, మీరు ఎలాంటి అబ్డామినల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా సరే, చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రంచెస్ చేయాలి, హండ్రెడ్స్ ఆఫ్ లెగ్ రేజెస్ చేయాలి, హండ్రెడ్స్ ఆఫ్ సైడ్ బెండ్స్ చేయాలి, లేదంటే హండ్రెడ్స్ ఆఫ్ బాల్ త్రోస్ చేయాలి. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్స్తో అందరూ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేది ఒక పెద్ద టాస్క్. సో దీన్ని మనం కంప్లీట్ చేయలేం. సో ఇన్ని రిపిటేషన్స్ మనం రెగ్యులర్గా చేయలేమని అనుకుంటూ ఉంటారు. బేసిక్గా అన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అండ్ టెక్నిక్ని మీరు ఫాలో అయితే కనుక తక్కువ వేరియేషన్తో, తక్కువ రిపిటేషన్స్తో మీరు ఆ అబ్డామినల్ సిజిల్ లుక్ అనేది మీరు ఈజీగా యూ కెన్ గెట్ ఇట్. ఈ సిజిల్ లుక్ రావాలన్నా సరే, ఆ వెజరల్ ఫ్యాట్ తగ్గాలన్నా సరే, మీరు వేస్ట్ లైన్ అనేది థిన్ అవ్వాలన్నా, లీన్ అవ్వాలన్నా ఈ బెస్ట్ వేరియేషన్స్ని మీరు చేసుకోవచ్చు. సో ఈ వేరియేషన్స్ ఎందుకు చేయాలంటే బేసిక్గా అబ్డామినల్ మజిల్ అనేది ఒక మజిలే. దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవడానికి లోవర్ యాప్స్ చేయడానికి లెగ్ రేజెస్ చేయండి, అప్పర్ యాప్స్ చేయడానికి క్రంచెస్ చేయండి అంటారు. అంటే లోవర్ యాప్ అనేది లెగ్స్, అప్పర్ యాప్ అనేది చెస్ట్, అంటే సపరేట్ మజిల్స్ ఏం కాదు. అబ్డామినల్ అనేది ఒక మజిల్. దాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా డివైడ్ చేసి అప్పర్ యాప్కి క్రంచెస్ చేసుకుంటే అప్పర్ యాప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, క్రంచ్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది, అంటే ఆ మజిల్ మీద కమాండ్ దొరుకుతుందని మనం మాట్లాడుకుంటాం. సో బేసిక్గా అబ్డామినల్ మజిల్స్ వీక్గా ఉన్నాయి అనుకోండి, సో మీరు ఆ బెండ్ డౌన్ ఎక్సర్సైజెస్, లేకపోతే ఆ బెండ్ డౌన్ అండ్ స్ట్రైట్ డౌన్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఫంక్షనింగ్, సో బెండ్ అయినప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ ఈ ఫంక్షనింగ్ అంతా కూడా అబ్డామినలే చేస్తూ ఉంటుంది. సో ఈ అబ్డామినల్ మజిల్స్ ఫంక్షనింగ్ అనేది, సో బెండ్ అయినప్పుడు, లిఫ్ట్ చేసినప్పుడు, స్టాండ్ అయినప్పుడు ఈ ఫంక్షనింగ్ అంతా అబ్డామినల్. కోర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే మీరు ఇలాంటి వేరియేషన్స్ ఎక్కువ చేయగలరు. కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. కోర్ స్ట్రెంగ్త్ని కనుక మీరు బిల్డ్ చేసుకోగలిగితే మీరు ఆ విజరల్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కోర్ స్టెబిలిటీని, కోర్ స్ట్రెంగ్త్ని బాగా బిల్డ్ చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేటట్టుగా టిప్ చెప్తే, అందరూ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయడం అంటే 100 క్రంచెస్ చేసా, లెగ్ రేజెస్ చేసా, ఒక 100 చేసా, సైడ్ బెండ్స్ ఒక 200 చేసా అంటారు. అది కాదు. సో మీరు హైపోట్రోపీ మోడ్లో చేయొద్దు. సో ఒక వెయిట్ ట్రైనింగ్ చేసినట్టుగా, మజిల్ ట్రైనింగ్ చేసినట్టుగా హైపోట్రోపీ మోడ్లో బిట్వీన్ సెట్ అండ్ సెట్కి చాలామంది మీరు కూడా చేస్తూ ఉంటారు. సో 50 సెకండ్స్ 1 మినిట్ బ్రేక్ తీసుకొని మధ్యలో చేస్తుంటారు. అలా చేయొద్దు, అది తప్పు. మీరు అబ్డామినల్ని హిట్ చేయాలంటే కనుక హెచ్ఐటి వర్కౌట్ చేయాలి. బిట్వీన్ సెట్ అండ్ సెట్ అప్రాక్సిమేట్లీ 5 to 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని ఇంకా తక్కువ టైం ఇవ్వండి. సో దీనివల్ల మజిల్ కంట్రాక్షన్ బాగా అవుతుంది, మజిల్ ఇన్వాల్వ్మెంట్ బాగా అవుతుంది, మీకు ఫ్యాట్ లాస్ అండ్ సిజిల్ యాప్స్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. సో దీనిలో ద బెస్ట్ ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే, మనం ప్రతి వేరియేషన్కి సూపర్ సెట్గా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ డిక్లైన్ క్రంచెస్, సూపర్ సెటెడ్ విత్ హ్యాంగింగ్ లెగ్ రేజెస్. సో ఈ వేరియేషన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏంటి, సో ఎక్కడి వరకు డ్రాప్ చేయాలి, సో పైకి వచ్చిన తర్వాత ఎక్కడ హోల్డ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. సో డిక్లైన్ క్రంచ్ చేసినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బ్యాక్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండకూడదు. స్లైట్గా బెండ్ చేసి ఈ మజిల్ కాంట్రాక్షన్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. సో ఈ పొజిషన్లో మీరు మజిల్ కాంట్రాక్షన్ అయిన తర్వాత స్లోగా హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఎక్కడి వరకు వెళ్ళాలి? అందరికీ డౌట్ ఏంటంటే అప్పర్ బ్యాక్ అనేది ఆ బెంచ్ టచ్ అవ్వాలి అంటారు. సో అది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కాదు. మనం లోవర్ బ్యాక్ కోసం, జాయింట్స్ని పోగొట్టుకోవడం కోసం ఎక్సర్సైజ్ చేయట్లా. మజిల్ కాంట్రాక్షన్ కోసం, అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడం కోసం, ఈ అబ్డామినల్ మజిల్ ఫైబర్స్ అంటే లైక్ అబ్డామినల్ బిస్కెట్స్, సో ఆ బిస్కెట్స్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం మనం చేసే వేరియేషన్స్. సో కాబట్టి ఆ మజిల్ కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు సో బ్రీత్ అవుట్ చేయడం, అలాగే సో నెగిటివ్ మోడ్లో అంటే బ్యాక్కి వెళ్ళేటప్పుడు మీరు ఆ స్లో టెంపో మెయింటైన్ చేసి, పైకి వచ్చేటప్పుడు ఫాస్ట్ టెంపో మెయింటైన్ చేసి మజిల్ కాంట్రాక్షన్ చేయడం వల్ల మీకు ఆ మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది. 2 seconds హోల్డ్ అండ్ స్లోలీ డౌన్ ఫర్ 2 to 3 seconds and hold for 2 seconds. The next superset
హ్యాంగింగ్ లెగ్ ట్విస్ట్ విత్ హ్యాంగింగ్ నీ టక్స్. సో హ్యాంగింగ్ లెగ్స్ ట్విస్ట్ టార్గెటెడ్ మజిల్ వచ్చి ఆబ్లిక్స్, అలాగే నీ టక్స్కి టార్గెటెడ్ మజిల్స్ కూడా లోవర్ యాప్ అండ్ మిడ్ యాప్. బేసికల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అబ్డామినల్ అనేది ఒక మజిలే, మనం పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే కనుక సో ఆ ఎఫెక్ట్, ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. సో హ్యాంగింగ్ లెగ్ ట్విస్ట్, ఫోకస్ ఆన్ ఆబ్లిక్స్, breathing. Next variation, hanging knee tucks. Lift చేసి 2 seconds hold and slowly down. The last variation, leg raises on the bench. Both hands under our hip. సో ఈ లెగ్ రైజెస్ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే లెగ్స్ని నెగిటివ్ మోడ్లో, అంటే డ్రాప్ చేసేటప్పుడు ఎసెంట్రిక్ మోడ్లో ఫుల్గా స్ట్రైట్ చేస్తారు, చేసి లోవర్ బ్యాక్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా చేయొద్దు. స్లైట్లీ బెండ్ అవర్ నీస్. సో లిఫ్ట్ చేసి ఈ లోవర్ బ్యాక్ని స్వింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మజిల్ ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు, ఆ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎక్కడ స్క్వీజ్ అయితే అక్కడ హోల్డ్ చేసి బ్రీత్ అవుట్ చేసి స్లోగా మజిల్ని స్ట్రెచ్ చేయండి. అగైన్ స్క్వీజ్. సో గైస్ చూసారు కదా, టోటల్గా మనం 5 వేరియేషన్స్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసాం. సో ఈ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఈచ్ వేరియేషన్ 3 to 4 sets into 15 repetitions చేసుకోండి. కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే HIIT మోడ్లోనే మీరు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు ఆ సిజిల్ లుక్ అనేది, అలాగే అబ్డామినల్ స్ట్రెంగ్త్ అనేది లేదా విజరల్ ఫ్యాట్ తగ్గడం అనేది బాగా జరుగుతుంది. సో మీకు ఆ సిజిల్ లుక్ రావాలంటే మీరు ఆ రికవరీ టైం అనేది అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు బిట్వీన్ సెట్ అండ్ సెట్ తక్కువగా చేయాలి. అలాగే ఈ వేరియేషన్ చూడడానికి సింపుల్గా ఉన్నా సరే, మీరు ఈవెన్ ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ని చూసుకున్న, ఇంటర్మీడియట్ పర్సన్ చూసుకున్న, ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ని చూసుకున్న, ఎవరైనా సరే డిఫరెంట్ సర్కస్ ఎక్సర్సైజెస్, ఫ్యాన్సీ ఎక్సర్సైజెస్ ఎవరు చేయరు. వాళ్ళు బేసిక్ ఎక్సర్సైజెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% పాయింట్ టు పాయింట్ కాన్సన్ట్రేట్ చేసి బేసిక్ ఎక్సర్సైజెస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఆ ఎక్సర్సైజెస్లో ఉన్న బెనిఫిట్స్ని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ఈ అబ్డామినల్ టెక్నిక్ సిరీస్లో ఇంకొక వీడియో మనం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. ఆ నెక్స్ట్ వీడియోలో ఒక బిగినర్ కూడా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే డిఫరెంట్ మజిల్స్ని మనం టార్గెట్ పెట్టి ఎలా చేయొచ్చు. ఆబ్లిక్స్కి ఒక 3 వేరియేషన్స్, అలాగే లోవర్ యాప్కి, అప్పర్ యాప్కి ప్రతి మజిల్ని టార్గెట్ పెట్టి ఎలాంటి వేరియేషన్స్ చేయొచ్చు, ఆ వేరియేషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ టెంపో ఏంటి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఏదైతే ప్రోటీన్ తిన్నాడో అదే ప్రోటీన్ వేరే వాళ్ళు తింటే అలాంటి బాడీ రావాలని, లేకపోతే ఆ ఎక్సర్సైజ్ చేస్తే అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే అదే రిజల్ట్ అందరికీ రావాలని లేదు. ప్రతి ఒక్కరు బయోమెకానిజం, అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే అది స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అది అమినో యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది ఏ ప్రోటీన్ తీసుకున్నా. సో అలా అని చెప్పి ఒకే విధంగా బాడీ రెస్పాండ్ అవ్వాలని లేదు. అలాగే ఏ వేరియేషన్ చేసినా అదే రెస్పాన్స్ రేటు అందరికీ రావాలని కూడా లేదు. కొంతమందికి బయోమెకానిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఉండి కొన్ని వేరియేషన్స్ ఎంత చేసినా సరే ఎఫెక్టివ్గా కనిపించవు. అలాంటప్పుడు ఆ వేరియేషన్స్ని చేయకుండా వేరే వేరియేషన్స్ని ఎలా చేయాలి, ఇంజురీస్ ఎలా అవ్వకూడదు అనేది బేసిక్గా ఈ సిరీస్లో ఉన్న మెయిన్ థీమ్. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కమింగ్ వీడియోస్లో ఎలాంటి టాపిక్స్ పైన మనం వీడియోస్ చేద్దాం అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.